సార్ సర్జరీ చేసినప్పుడు వేసిన రాడ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? అండ్ కొన్ని కేసెస్‌లో వింటూ ఉంటాం, ఇవి కొద్ది రోజుల తర్వాత తీసేయాలి అని అంటారు. లేకపోతే కొన్నేమో అలానే బాడీలో ఉంటే అవి కరిగిపోతాయి అని చెప్పి కూడా వింటూ ఉంటాం. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ఓకే. కమింగ్ టు ద పాయింట్ ఎక్కడ అంటే చాలా మందికి ఒక అపోహ. ఇట్స్ లైక్ ఏంటి అంటే కరిగిపోయే ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి అని అనుకుంటారు. అలా ఉండవండి. ఉండదు. ఓన్లీ వన్ స్క్రూ ఈజ్ అవైలబుల్. ఏదైతే మనము ఒకటే స్క్రూ అండి, అది ఒక లిగమెంట్ ఇంజురీలో వాడతాము. ఆ ఒక్కటే స్క్రూ ఎముకలు కరిగిపోయే స్క్రూ, బయోడిగ్రేడబుల్ స్క్రూ అంటాం. అదొకటే. దాని తర్వాత మనకి ఎముకలో కరిగిపోయే ఇంప్లాంట్స్ అనేది ఉండదు. కాకపోతే అందులో రకాలు ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ అని, టైటానియం అని, ఇలా రకాలు ఉంటాయి. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం టైటానియం వేసుకున్నప్పుడు అది రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది తక్కువ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ టైటానియం వేసుకుంటే ఏంటి అంటే ఎంఆర్ఐ కంపాటబిలిటీ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎంఆర్ఐకి కంపాటబుల్ ఉండదు. అంటే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఎంఆర్ఐ కంపాటబుల్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా వస్తాయి, బట్ దోస్ ఆర్ వెరీ కాస్ట్లీ. టైటానియం వచ్చేసి ఏంటి అంటే అది వేసుకుంటే దోస్ ఆర్ ఎంఆర్ఐ కంపాటబుల్. ఇప్పుడు నార్మల్గా మనం ఎంఆర్ఐకి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మీకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ ఎటువంటి ఇబ్బందితో చేసుకుంటున్నారు ఎంఆర్ఐ, అది అడుగుతారు. దాని తర్వాత మీకు ఏదైనా సర్జరీస్ అయ్యా లేదా, మీ లోపల రాడ్స్ ఉన్నాయా లేవా అని అడుగుతారు. అది ఎందుకు అడుగుతారంటే ఎటువంటి రాడ్ వేయించుకున్నారు, ఎటువంటి ప్లేట్ వేయించుకున్నారు చూసుకొని టైటానియం వేసుకుంటే ఇట్ ఈస్ ఎంఆర్ఐ కంపాటబుల్. స్టెయిన్లెస్ స్టీల్ వేసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎంఆర్ఐ కంపాటబుల్. అంటే ఇన్ విచ్ కేస్ యూ సజెస్ట్ లైక్ టైటానియం ఆర్ స్టీల్ అనేది, డూ యూ సజెస్ట్ దెమ్ లైక్ పేషెంట్స్? మనం ఆప్షన్స్ ఇస్తామండి. ఆప్షన్స్ ఇస్తారు. అల్టిమేట్లీ పేషెంట్ ఇష్టం. అంటే మనకి సేమ్ ప్లేట్ స్టెయిన్లెస్ స్టీల్ లో కూడా ఉంటుంది, టైటానియం లో కూడా ఉంటుంది. బట్ టైటానియం ఇస్ మచ్ బిట్ కాస్ట్లియర్. ఓకే, డబుల్ ద కాస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు స్టీల్ లో కూడా కాస్ట్లీ సైడ్ ఉంది అని చెప్పేసి అది ఎంఆర్ఐ కంపాటబుల్. ఇప్పుడు కొన్ని ఇంప్లాంట్స్ ఉంటాయండి, అది ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ ప్యాటర్న్ ఉంది, దానికి ఈ ఇంప్లాంట్ సూటబుల్ ఉంది అనుకోండి. కొన్ని ఉంటాయి అది ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఎంఆర్ఐ కంపాటబుల్ స్టెయిన్లెస్ స్టీల్ లోనే వస్తాయి, అప్పుడు ఆప్షన్ లేదు మనకి. అవి కొన్ని ఉంటాయి. బట్ కామన్ గా మనం చూసేది ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ టైటానియం విత్ స్టెయిన్లెస్ స్టీల్ విత్ డజన్ సపోర్ట్ ఎంఆర్ఐ, టైటానియం విత్ సపోర్ట్స్ ఎంఆర్ఐ. ఓకే, ఎంఆర్ఐ వరకే అది ఇబ్బంది తప్ప అదర్వైజ్ ఆ ఫంక్షనింగ్ అంతా సేమ్ ఉంటుంది. సేమ్ ప్రిన్సిపల్. బట్ ఏంటి అంటే కొంచెం రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా టైటానియం తక్కువ. ఓకే, సో బెటర్ గోయింగ్ ఫర్ టైటానియం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అంటారు ఇన్ ఎనీ కండిషన్. సార్ ఈ రాడ్స్ పెట్టినప్పుడు సర్టెన్ డ్యూరేషన్ మీరు చెప్తారు పేషెంట్ కి ఇన్ని రోజులు పెట్టుకోండి, ఇన్ని ఇయర్స్ పెట్టుకోండి అని. అది ఆ టైంకి మర్చిపోవడమో లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల వాళ్ళు తీయించుకోలేదు అనుకోండి, దానివల్ల లైఫ్ రిస్క్ అనేది ఏమైనా ఉంటుందంటారా? ఏముండదండి, లైఫ్ రిస్క్ ఏముండదు. మనము తీయాల్సిన అంటే ఆ టైంకి తీసుకోవాలి, లైక్ కుదరలేదు అన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఇంప్లాంట్ వల్లనే అంటే తప్ప తీయకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం జరగదు. ఆ ఇంప్లాంట్ వల్ల ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది అంటే తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు. దే కెన్ కీప్ ఇట్. అంటే ప్రాబ్లం అంటే అది వాకింగ్ స్టైల్లోనా లేకపోతే కూర్చుంటూ లేస్తూ ఉన్నప్పుడు నొప్పిగానా, అలా ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయంటారా? పెయిన్ ఉంటుంది, ఓకే, లేదా ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేదా ఏదైనా స్వెల్లింగ్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్ వల్ల స్వెల్లింగ్స్ వస్తాయి. సో అలాంటి టైంలో మనం తీయాల్సి వస్తుంది. ఓకే, ఆ పేషెంట్ కంప్లైంట్ చేస్తే సింప్టమ్స్ ఉంటే కనుక దెన్ రిమూవ్ చేయాల్సి, లేదంటే అవసరం లేదు. Maximum times we don't suggest to remove.